వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ కనుక మీరు చేసుకోకుండా లైట్ తీసుకొని ఎందుకులే మనకి ఈకేవైసీ ప్రభుత్వం ఇలాగే అంటుందని మీరు కనుక లైట్ తీసుకుంటే మీకు ఏప్రిల్ వచ్చే నెల రైస్ అనేది మీకు రాదు, రేషన్ అనేది మీకు రాదు, బంద్ అయిపోతుంది. ఇది ప్రభుత్వమే సీరియస్గా చెప్తుంది. ఎవరైతే ఈకేవైసీ మార్చి 31వ తారీఖు లోపు చేసుకొని వాళ్ళు ఉంటే ఏప్రిల్ వాళ్ళకు వచ్చే రేషన్ అనేది కట్ అయిపోతుంది. అలాగే ఫ్యూచర్లో ముందు వచ్చే ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఇంకేమైనా సరే మీ చిన్న పిల్లలను, మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే కానీ వాళ్ళ ఆధార్ కార్డు విషయంలో, బయోమెట్రిక్ విషయంలో కూడా ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోకపోతే అక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఒకవేళ మీ పిల్లల్ని రేషన్ కార్డులో జాయిన్ చేసుకోవాలన్నా కూడా ఈకేవైసీ చేసుకోవాలంటే కూడా అది చేసుకోకపోతే ఆ పిల్లల పేర్లు కూడా మీకు యాడ్ అవ్వవు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో మీకు చాలా వస్తాయి. ప్రస్తుతం అయితే మీరు ఈకేవైసీ మార్చి 31వ తారీఖు వరకు చేసుకోకపోతే ఖచ్చితంగా ఏప్రిల్లో వచ్చే రేషన్ మీకు కట్ అయిపోతుంది. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. మీరు కూడా సీరియస్ తీసుకొని ఇది ఈకేవైసీ చేసుకోవాలి. సార్ మరి ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి సార్? మన మొబైల్లో చేసుకున్నట్టు మనకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ మీరు చెప్పిన దగ్గరికి వెళ్ళి మేము ఈకేవైసీ చేసుకున్నాం అనుకోండి, మరి ఈకేవైసీ అయినట్టు ఎలా తెలుస్తుంది? మన మొబైల్లోనే ఇలా చూసుకునే అవకాశం ఉందంటే డెఫినెట్గా ఉందండి. మన మొబైల్లోనే చూసుకునే అవకాశం అయితే ఉంది. ముందుగా మీరు మీ కేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. లేదంటే మీ రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ రేషన్ ఇచ్చే దగ్గర, ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మీకు సచివాలయంలోకి వెళ్ళి ఆ సచివాలయంలో ఉన్న సిబ్బందిని అడిగితే కూడా వాళ్ళు మీకు ఈ కేవైసీ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కలెక్టరేట్ ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే సివిల్ సప్లై మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా చేస్తారు. సో మనం కలెక్టరేట్ ఆధ్వర్యంలోకి అక్కడికైతే వెళ్ళలేం. కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీఆర్ఓ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి, సచివాలయం సిబ్బంది దగ్గరికి, అలాగే మీరు రేషన్ షాప్ దగ్గరికి ఇలా మీరు వెళ్ళి అక్కడ మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సార్ మరి బాగుంది, మీరు వెళ్ళిన దగ్గర వెళ్ళి మేము చేసుకున్నాము, మరి ఈ కేవైసీ చేసుకున్న తర్వాత మరి ఈ కేవైసీ కంప్లీట్ అయినట్టు మాకెలా తెలుస్తుంది? మీ మొబైల్లో చెక్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అంటే డెఫినెట్గా ఉందండి, తప్పకుండా ఉంది. మీరు మీ మొబైల్లోనే 2 నిమిషాల్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా క్లారిటీగా, క్లియర్గా. మీ కుటుంబంలోకి సంబంధించిన ఆ రేషన్ కార్డు ఎంతమంది ఉన్నారో అంతమంది సభ్యుల పేర్లు అక్కడ వస్తాయి. వాళ్ళ రేషన్ కార్డు మీద వాళ్ళ నంబర్లు వస్తాయి. అక్కడ మీరు ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా అది కూడా చూపిస్తాను. తప్పకుండా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ కేవైసీ చేసుకున్న తర్వాత అది అయ్యిందా లేదా అనేది ఎలా అనేది ఇప్పుడు మనం మొబైల్లో తెలుసుకుందాం. ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళగానే ఏపీ సివిల్ సప్లైని ఎంటర్ చేయగలి. సో ఈ సివిల్ సప్లైని ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ వెబ్సైట్ అదనమాట ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళది. ఏపీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా. సో దీని మీద మీరు ఎంటర్ చేయగలి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ అవ్వగానే ఇక్కడ చూడండి మీకు ఎంటర్ ఆర్సీ నెంబర్ అని ఉంది. ఇక్కడ ఈ ఎంటర్ ఆర్సీ నెంబర్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే రైస్ కార్డ్ నెంబర్ అయితే వేస్తారు. సో మీరు ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ వేయద్దు. మీ పాత రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాత రేషన్ కార్డ్ నెంబర్ వేస్తేనే వస్తుంది. ఈ రైస్ కార్డ్ నెంబర్ వేస్తే మీకు అసలు ఇది ఓపెన్ అయితే అవ్వదు అనమాట. పాత రేషన్ కార్డ్ నెంబర్ వేస్తేనే ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఈపీడిఎస్ అని మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఈపీడిఎస్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ పోగానే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ మీకు మార్కెట్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా 3rd నెంబర్లో ఈపీడిఎస్ అని ఉంది. సో దీని మీద మీరు మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ ఈపీడిఎస్ మీద రైట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కూడా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ 3 డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట, సన్, డాటర్ అండ్ సెల్ఫ్ వచ్చేసి. సో ఒకవేళ మీరు ఈ కేవైసీ వెళ్ళి చేసుకున్న తర్వాత మీకు చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళది ఇక్కడ చూడండి రైట్ సైడ్ సన్ అని ఉంది కదా. సో ఈ సన్ అన్న ముందల సీటెడ్ అని కనిపిస్తుంది కదా, ఆధార్ కింద సీటెడ్ అని కదా, ఇలా ముగ్గురికి సీటెడ్ అని కనిపిస్తుంది. సో ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరికీ సీటెడ్ అనేది వస్తుంది అనమాట.
వల్ల సీడెడ్ ఒక కంప్లీట్ కాని వాళ్ళది మళ్ళీ అది ఇన్సీడెడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ సీడెడ్ అని కంప్లీట్ అయిన ఈకేవైసీ వాళ్ళది మాత్రమే వస్తుంది అనమాట. సో మీరు వెంటనే వెళ్ళి రేషన్ కార్డుని మీరు ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీది ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా, యాక్టివ్ అయ్యిందా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన మొబైల్లోనే మనం 2 నిమిషాల్లో ఎలా తెలుసుకోవాలో మీకు క్లియర్గా చెప్పాను. సో ఇంకా ఎవరైతే మార్చి 31వ తారీఖు వరకు ఈకేవైసీ ఇంకా మీరు ఎవరైతే చేసుకోలేదో వెంటనే వెళ్ళి చేసుకోండి. లేదంటే ఏప్రిల్ నెలలో మీ రేషన్ అనేది కట్ అయిపోతుంది. ఫ్యూచర్లో వచ్చే ఆంధ్రప్రదేశ్లోని ఏవైనా పథకాలు కూడా రేషన్ కార్డుకు సంబంధించినవి ఏ పథకాలు వచ్చినా కూడా రేషన్ కార్డు ప్రామాణికమని చెప్తున్నారు. అది కూడా డెఫినెట్గా ఈకేవైసీ మీరు చేసుకోవాలి. లేదంటే ఆ పథకాలు కూడా మీకు రావు, మీరు అర్హులైనా సరే. ఓకేనా? సో అందుకే వెంటనే వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి. నా ఛానల్ మీకు ఈ వర్త్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.